మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములగల చెరువు మండలంలో అయితే ఉన్నాం. ఇక్కడ మామిడికాయలు వేసినటువంటి రైతు అయితే ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అంటే ఈ యొక్క 10 ఎకరాలకు గాను 2 టన్నులు మాత్రమే దిగుబడి వచ్చింది. దాదాపుగా 5 లక్షల రూపాయలు ఆయన పెట్టుబడి పెట్టారని చెప్పేసి కూడా సుమన్ టీవీ ద్వారా తెలపడం అయితే జరిగింది. ఈ యొక్క సన్నివేశంలో అంటే ఈ యొక్క ఎటువంటి లాభదాయకంగా కనబడడం లేదు, అంత ఆశాజనకంగా కూడా ఇక్కడ కనిపించడం లేదు. పెట్టుబడి పెట్టిన తర్వాత పంట రావడంలో విఫలమైందని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు. నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకు గాను పళ్ళు, ఈ మామిడి పళ్ళు కూడా చాలా వరకు రాలిపోయి కింద కుళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనబడతా ఉంది. దూరం నుంచి వస్తున్నటువంటి అంటే పక్క రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు నుంచి వస్తున్నటువంటి వ్యాపారస్తులు కూడా అంటే డిమాండ్ ఉంది, సప్లై చాలా తక్కువ ఉందని చెప్పేసి కూడా వారు చాలా నిరాశగా వెళ్తున్నటువంటి సందర్భం అయితే వాళ్ళకి కనబడతా ఉంది. ఒక అన్నమయ్య జిల్లానే కాకుండా ఈ యొక్క సత్యసాయి జిల్లాలో కూడా ఆశాజనకంగా మామిడి పండ్లు అనేటివి రావడం లేదని చెప్పేసి కూడా రైతులందరూ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కథనంతో రైతుల ముందరకు మనం వచ్చాం. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. మీ పేరేమా? వెంకటేష్నా. ఓకే. ఈ తోట ఎన్ని రోజుల నుంచి తీస్తున్నారు మీరు? ఈ తోట సుమారుగా 5 ఏళ్ళ తీసుకుంటాను. 5 ఏళ్ళ తీసుకుంటా ఉండా. సంవత్సరానికి వచ్చి ఫస్ట్ సంవత్సరం వచ్చి 3 లక్షలు అయింది. తర్వాత నెక్స్ట్ సంవత్సరం వచ్చి 4 లక్షలు అయింది. మూడో సంవత్సరం వచ్చి 5 లక్షలు అయింది. ఈ సంవత్సరం దిగుబడి ఏమి దొరకటం లేదంటే ఈ మనకైంది, అందరికి అవుతాం. దేశం అంతా మాత్రం అయింది. దాన్ని మనం ఏం చేయలేం కదా. లక్షలు పెట్టి పోసినామో మనకేమో దిగుబడి రావటం లేదు. అది పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ గమనిస్తున్నాం కదా, ఈ తోటలో ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఈ తోటలో ఏ రకమైనటువంటి మామిడికాయలు ఉన్నాయి? ఇది ఆల్పాన్స్ ఉంది, రసపురి, బెంగళూరా, హిమాయత్తు, మళ్ళీ వచ్చి ఎర్రనీలము, అన్ని రకాలు ఉన్నాయి. ఫాస్ట్ మూవింగ్ ఏది ఉంటుంది దీంట్లో? రైతులు బాగా ఎక్కువ తీసుకొని పోయే కాయ ఏది ఉంటుంది? అందరూ తీసుకుని పోయేది వచ్చి ఆల్పాన్స్ మాత్రమే. ఇప్పుడు మామూలుగా ఫ్యాక్టరీస్కి వేస్తారు కదా, జ్యూస్ కోసం అని చెప్పి వేస్తుంటారు. అలాంటి ఆర్డర్స్ ఏమైనా వస్తుంటాయి మీకు? ఆల్ఫాన్స్, ఎర్రనీలము అంటే దాన్ని రాజగిరి అంటారు. ఈ 2 కవర్ అవుతాయి. అది జ్యూస్ మాత్రం. ఎన్ని ఎకరాలు అన్నా మొత్తం ఇదంతా? ఇది 10 ఎకరాలన్నా. 10 ఎకరాలకు కానీ ఎన్ని టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉంది? ఇది బాగా పంట రావాలంటే ఒక 20-22 టన్నులు దిగుతుంది, ఖచ్చితంగా దిగుతుంది. అట్లాంటిది ఈ సంవత్సరం 2 టన్నులు కూడా దిగడంలే. 5 లక్షలు పెట్టిన దాని మీద 2 టన్నులు దిగడంలో నా పరిస్థితి ఇట్లా అయిపోయింది. అన్న నమస్కారం అన్న. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారన్న? మేము కర్ణాటక నుంచి వస్తున్నాము. కర్ణాటక శ్రీనివాసపురం నుంచి వస్తున్నాము. ఇది కాయల కోసం వస్తున్నాము. ఈసారి కాపు ఎక్కువ కాయలేదు కదా, కాయలు ఎక్కువ లేవు కదా? అట్లా ఏం ఎక్కువ కాయలే, చాలా తక్కువగా ఉండే. దాంట్లో అదే ఉండేది అంత మాత్రం ఎత్తుకుని పోతా ఉన్నాము. ఎంత పడింది అన్న? కాస్ట్ ఎంత పడింది మీకు? కాస్ట్లీ ఏమో చాలానే పడింది. పడితే కూడా అంత పడాల్సి ఉంటే రైతులకి చాలా లాస్ అవుతా ఉండే. డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. కాయలు కూడా లేదు దాంట్లో. కాయలు లేవి దాంట్లో. మళ్ళీ ఇదేమరా అంటే కోత కూడా అట్లా వస్తూ ఉండలే. వచ్చిన మాటికి డబ్బులు కూడా ఇప్పుడు వ్యాపారస్తులు అందరూ చాలా ఇబ్బందిగా ఉన్నారు. చాలా అంటే చాలా అయిపోతా ఉన్నారు. ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు తీసి ఈ తోట ఏం తీసినాడు 2-3 లక్షలు వచ్చేకి చాలా బాధ. ఇంక మందులదేమో కూలీలదేమో అవి అంతా చేరుకొని చాలా ఇవి వస్తూ ఉండే ఇబ్బందుల్లో. ఇప్పుడు శ్రీనివాసపురం నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేస్తారా లేదంటే అక్కడ లోకల్ మార్కెట్కి వేస్తారా? లేదు, లోకల్ మార్కెట్కి వేస్తాము. ఎక్స్పోర్ట్ కాయలు అట్లా ఏం చిక్తా ఉండలే. లోకల్కే చిక్కేది బాధ ఉంది, ఎక్స్పోర్ట్కి ఆడ చిక్కేది. అంటే మీకు శ్రీనివాసపురం సైడ్ కూడా మామిడి తోటలు ఎక్కువ ఉంటాయి కదా, అక్కడ కాపు ఎలా ఉంది? లే, ఆడ చాలా ఉండే. ఆడ కూడా ఉంది కాపు, అంతగాలే ఉంది చాలా. అంటే ఇప్పుడు మన మదనపల్లి ఇది మల్కల్చెరు ఏరియా, కదిరి ఏరియా అంతా టోటల్ లాస్, టోటల్ పంటేలే అంత అట్లా అయింది.